కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. ఆనోకు దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలని రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 65 సంవత్సరంలో నమ్ముకున్నాడు కానీ అటు ఇటు నమ్ముకుని ఉంటాడు. నమ్ముకున్నాడు కానీ దేవుడితో సరిగ్గా నడవలేకపోయాడు. కానీ దేవుడిలో భక్తి స్థిరపడిన తర్వాత 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. నడవడం అంటే ఏంటి? మన ముందు దేవుడు, మన వెనకాల దేవుడు ఉండడమా? చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడితో నడవడం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం. అంతేగాని ముందు దేవుడు నడిచి వెనకాల మనం నడవడం కాదు. దేవుడితో నడిస్తే దేవుడికి ఇష్టడయ్యాడు. ఎబ్రీ గంధకర్త అంటాడు, ఆనోకు దేవుడితో ఇష్టడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకుపోయాడు. దేవుడితో నడిచాడు. ఎవరు దేవుడికి ఇష్టలంటే దేవుడితో నడిచేవారే దేవుడికి ఇష్టలు. దేవుడితో నడడం అంటే ఏంటి? మాట విని ఆ వాక్య ప్రకారం జీవించటం. దేవుడితో నడవడం అంటే మందిరానికి ఒకటే అర్థం కాదు. మందిరానికి వచ్చే మనం, దేవుడిని నమ్ముకున్న మనం ఆయన మాట ప్రకారం జీవించటం. దేవుడితో నడిస్తే ఆయనకి ఇష్టలైపోతామని విన్నాం. ఇంకా దేవుడితో నడిస్తే ఏమి దీవెనలు కలుగుతాయో ఒక 7 విషయాలు నేర్చుకుని త్వరగా వాక్యాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఒరే అమాయంగా పెట్టకరా తాళం, ఇప్పటికే టైల్స్ ఆడు ఎల్తికేసాడు, నువ్వు తాళం దూరిపోతుంది, నీ తాళం అందులోకి. నిజం. దేవుడితో నడిచాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వాక్య భాగం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. అందరూ చూడాలి బైబిల్. ఏముంటటండి? ఏముంటట? దేవుడికి మహిమ కలుగును. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారో వారిని దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తాడటండి. ఎన్ని తరాలు? తరం అంటే, ఒక తరం అంటే తెలుసా? ఇప్పుడు మా తాత ఒక తరం, తర్వాత మా నాన్నది ఒక తరం, నాదొక తరం కదండి. మా తాత ఎన్ని తరాలు చూశాడంటే నా తరాన్ని కూడా చూశాడు, మా పిల్లలను కూడా చూశాడు, మనవల పెళ్ళిళ్ళు చూశాడు, వాడు మనవలను చూశాడు. చూశాడు లేదా? చూశాడు. అలాగా 1000 తరాలు పిల్లల్ని కరుణిస్తాడట దేవుడు. ఎవరిని? ఎవరి పిల్లల్ని? దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకునే వారిని, ఆయన మాట ప్రకారం జీవించే వారికి 1000 తరాలు కరుణిస్తాడటండి. నువ్వు నేను ఎవరిని ప్రేమించాలి? నిజంగా కరుణ అవసరమా కాదా మనకి? కుష్ఠరోగులు ఏమడిగారు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నారా లేదా? గుడ్డివారు అన్నాడు, దావీదు కుమారుడా దాటిపోకు, మమ్మల్ని కరుణించు. ప్రతి ఒక్కరూ ఏం కోరుకున్నారు చెప్పండి? కనికరము. దయగలిగిన సామి భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా,
మనిషి రూపులో వచ్చిన మెస్సయా, మనుషుల్లో నీ రూపం నిలిపేవయ్యా. నీకెరుకలేనిదేమున్నది మాలోపల, నీకెరుకలేనిదేమున్నది మాలోపల. నీ కనికరము లేకపోతే బ్రతికేదెలా, నీ కనికరము లేకపోతే బ్రతికేదెలా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా. హల్లెలూయా. దేవుడు దయ లేకపోతే, దేవుడు కనికరం లేకపోతే ఏ జీవైనా బ్రతకగలదా? సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయంట. మనకలాగా బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఇంట్లో రైస్ లేదు. ఎవరికే? సర్వజీవులకి. ఏవి వేసుకున్నాయి లేవు అంటే మనం ఏదోటి వేసుకుంటున్నాం, కానీ ఎవరి కనికరం కోసం చూస్తున్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి కనికరం వల్ల? దేవుడి కనికరం నీ మీదకు వచ్చింది అంటే నువ్వు బాగుపడతావు. దేవుడి కనికరం నీకు వచ్చింది అంటే నీ బాధ పోతే. దేవుడి కనికరం, దేవుడి దయ నీ మీదకి వచ్చిందంటే నువ్వు హెచ్చింపబడతావు. దేవుడు మాట ప్రకారం జీవిస్తే 1000 తరాలు కరుణిస్తానన్నాడండి. చెప్పలు కూడా ఈసారి దేవుని మహిమపడతాం. అందుకే మనం ఎవరి దయకి రావాలి కోరుకోవాలి? దేవుడు దయ కోరుకోవాలి. కోరుకుంటూ వస్తుందా? ఆయన మాట ప్రకారం జీవిస్తే, ఆయన్ని వెంబడించి నడిస్తే ఆయన కనికరం నీ మీటకి ఆటోమేటిక్గా దిగిపోద్ది. మనుషుల దయ కూడా దిగిపోద్ది. పిల్లరా, ఎస్తేరు మొద్దుకై దయ దిగిపోయింది. రాజు దయ కూడా ఎవరి మీద దిగిపోయింది? ఎస్తేరు మీదకే దిగిపోయింది. నిజంగా దేవుడి దయ ఉంటే చాలండి, మనుషుల దయ కూడా ఆటోమేటిక్గా మన మీదకి వచ్చేస్తుంది. ఒకవేళ మనుషులే మనం కనికరించకుండా మనం తొక్కేద్దాం అనుకున్నాం. ఇందాక కథ చెప్పాను, జరిగిన స్టోరీయే చెప్పాను. ఇక్కడ అక్కడ మీకు చాలామందికి కూడా తెలుసు. రాజుగారు ఏం చేద్దాం అనుకున్నాడట? ఓ రాజుగారి దయ, రాజుగారి కనికరం అంటుంటే ఆయన లేపేద్దాం అనుకున్నాడు పైకి. ఇంకొకడు అంత మాటికి ఏమన్నా దేవుడి దయ అంటున్నాడు. దేవుడి దయ ఉంటే నువ్వు పెడతావు, లేకపోతే లేదంటాడు. మనుషులను పొగుడుతుంటే కొంతమందికి చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమంది దేవుడిని పొగుడుతూ ఉంటే ఎంత జాగ్రత్త ఉంటే ఏమీ నా మాట ఒక్క మాట కూడా చెప్పట్లేదు అన్నట్టు ఉంటుంది. కానీ రాజుగారు అనుకున్నాడట, నాదయ్యా దాదయ్యా అంటున్నాడు పాపం, ఈయన అడుక్కోకుండా చేసేయాలనుకున్నాడట. ఆ దేవుడి దయ అన్నవాడి గురించి పట్టించుకోవట్లేదు. ఎవరిని హెచ్చించాలనుకుంటున్నాడు? రాజుగారు ఏం చేశారంటే గుమ్మడికాయ మళ్ళీ డైరెక్ట్గా ఇచ్చేస్తే రాజుని ఏమంటారో తప్పుపడతారా? గుమ్మడికాయ ఇచ్చి వీడికి 10 రూపాయలు ఇచ్చాడట. దేవుడి దయ అన్నవాడికి. దేవుడి దయ అనుకున్నవాడు అనుకుంటున్నాడట, ఈ 10 రూపాయలు ఇచ్చారు రాజుగారు, గుమ్మడికాయ ఇచ్చినా సరిపోను, నాకు ఎప్పటి నుంచి ఏం తినాలని ఉంది. గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఒళ్ళు నొప్పులున్నా ఏమంటే మా టీచర్ గారు తినకూడదు కానీ పెడితే తినేస్తారు. గుమ్మడికాయ కూర అంటే అందరికీ ఇష్టమే. ఇష్టం లేని ఎవరన్నా ఉన్నారా? ఇష్టం, నాకు మటుకు చాలా ఇష్టం. నేను గుమ్మడికాయ సరిగ్గా తినివ్వను కాదు. చింతపల్లి వెళ్ళిన తర్వాత అలా ఆవతం నూనెతో ఉండారు. ఆవతం నూనె అయితే ఇదే రావతం నిండి తాగితే ఇరేషన్లు అయిపోతాయన్నాను నేను. మళ్ళీ ఏంటంటే పాస్టర్ గారు కారం వాళ్ళు నూరుతారు. పండుమిరకాయలు ఏం చేస్తారమ్మా? నూరుతారు. ఆవతం నూనె అంటే విరాజనాలు అయిపోతుంది. కొర్రన్నం, కొర్ర వైట్ రైస్ కలిపి వండుకున్నారు.
ఆవదు నూనెతో వండారు. బీన్స్ పిక్కలోనే బీన్స్ పిక్కలు ఉంటాయి కదా, మన బీన్స్ పిక్కలు ఆలపైన పిక్కలు మన దగ్గర అవతలకి గడ్డిపోతాయి, వాళ్ళ దగ్గర స్పెషల్. అలా కోస్తారు, అలాగే వేసుకుంటారు. నూనెండి అన్నం తినమంటే అన్నాను కొద్ది కొర్రన్నం తినండి అన్నాడు. దేవుడు నమ్ముకున్న ఆయన ఒంటి మావుల్లో ఉంటాడు. తినండి అంటే ఆవదు నూనె అంటారు, ఇది లేకపోతారు. లేదండి బాబు మేము ప్రతిరోజు దేవుని కూడా తింటాం, ఏమవుతుందండి భలే ఉంటుంది, ఒకసారి తిన్నారంటే మళ్ళీ అడుగుతారన్నాడు. అంతలా చెప్తున్నాడు ఏంటని ఇంత తిట్టన్నాను. ఏమన్నాను, వండుతున్నారు పాపం, ఇంత తిట్టన్నాను. నిజంగా పెట్టాడండి. ఆ ఇది దుంపలా ఉండదు, ఆ బీన్స్ పిక్కలో కల్తీ లేదు, అందులో నూరిన కారం చాలా టేస్ట్గా ఉందండి. మళ్ళీ ఎత్తే బాగుండు అనుకున్నాను. అడగడానికి సిగ్గేసింది నాకు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. ఆవదు నూనె అంటే అప్పుడు చెట్టు చూపించాడు నాకు. అదండి ఆ చెట్టు అండి, మేమే ఆడుకుంటామండి అన్నాడు. ఓహో ఇదా, నేను ఇంకా మామూలు ఆవతం అంటే మనం విరాసనాలకు వేసుకుని ఆవతం అనుకున్నాను, నాకు తెలక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. అలే మాడిన దుంపలు మొత్తానికి జున్నుగడ నాన్న తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమపరుద్దాం. మాడిన దుంపలు ఉంటాయి. ఇప్పుడు 19 కాల్చిన దుంపలు కదా, మాడిన దుంపలు పెద్ద పెండలంలా ఉంటుంది. కరెక్ట్గా 9-10 నెలల్లో ఇప్పుడు ఈ టైంలోనే ఎక్కడికి వెళ్తా, ఒడిశా వెళ్తుంది. ఆ దుంపలు ఈ గుమ్మడికాయలు 10 నెలలకే విజయవాడ వెళ్తాయి. బాగా సేల్స్ ఈ వ్యాపారాలు. దివిలోళ్ళు గట్రా చేస్తారు బాగా. నేను అక్కడ ఉన్నాను కదా, ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాను నేను ఈ వ్యాపారాలు. నాది ఒక వ్యాపారం, ఈ ఒక వ్యాపారం. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఉడకబెడేస్తారో, ఉప్పు కారం నూరేస్తారో, అది నంచుకుందన అది ఇవ్వని ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు చెప్పని, మీరు తెలియనని చెప్పిన మీ నూరు ఊరించేస్తున్నాను. ఎప్పటికప్పుడు చింతపల్లి వెళ్తే తినండి. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా ఒకసారి దేవుడు భయపడతాడు. ఎవరి కనుకరం ఉండాలమ్మా, దేవుడి దయ. ఎక్కడికి కానీ బయటికి వెళ్ళాం మనం. గుమ్మడికాయ, రాజుగారు గుమ్మడికాయకి వచ్చిన తిప్పలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాం. గుమ్మడికాయ కూర తిన్నోళ్ళు ఎవరన్నా ఉండడానికి ఇష్టపడతారు కానీ భయపడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుడు మహిమపడతాడు. గొప్ప చిత్రం, మన కోడైతే అలా రాదు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గుమ్మడికాయ నాకు ఇస్తే బాగును అనుకున్నాడు ఈ దేవుడు దయన్నవాడు. ఈడనుకుంటున్నాడు అసలే నాకు ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము జలుపులు, ఈ గుమ్మడికాయ ఇచ్చేటట్టు రాజు ఏం చేసుకోను అన్నాడు. అయితే దాన్ని చూసి అంటున్నాడు, రాజుగారు నాకు ఇది ఇచ్చాడు, నీకు అది 10 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా బాగుండు అన్నాడు బయటకు వచ్చి ఇంతోటి. అప్పుడు దేవుడు దయ అన్నవాడు అన్నాడు, ఆ గుడికి నాకు ఇచ్చేస్తావా, రాజుగారు ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చేస్తా అన్నాడు. ఓ ఇంతకంటే సంతోషమా, నువ్వు రోడ్డువి తీసుకో ఈ గుమ్మడికాయ అన్నాడు. వీడు 10 రూపాయలు పట్టుకుని హ్యాపీగా మళ్ళీ మరుసటి రోజు వచ్చి, ఎలా ఉన్నావంటే, మీ దయ వల్ల చాలా బాగున్నానండి అన్నాడు. మళ్ళీ వచ్చేవా అన్నాడు. మీ దయ లేకపోతే ఎలాగైనా నాకు రోజుకి అన్నాడు. మరి ఇచ్చిన గుమ్మడికి ఏం చేసావు అన్నాడు. అయ్యా దేవుడి దయ అన్నవాడికి ఇచ్చేసానండి అన్నాడు. ఏదయ్యా, ఇంటికి ఇచ్చేసావు అన్నాడు. నాకు ఒళ్ళొప్పులు అయ్యా, నేను తెల్లలేను, ఆడ తింటా అన్నాడు. అయ్యా నువ్వు తినేచ్చలేదండి, మీరు ఇచ్చిన 10 రూపాయలు తీసేసుకున్నానండి అన్నాడు. ఇంకా సిగ్గుపడ్డాడు. నేను నా దయ అన్నవాడిని ఇచ్చిందాం అనుకున్నాను, దేవుడి దయ అన్నవాడిని దేవుడు ఇచ్చించాడు, నేను ఇచ్చింది కూడా ఆడికి వెళ్ళేటట్లుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ ఎవరి దయ కోరుకుంటారో, మనుషులు దయ కోరుకుంటారు. మనం ఎవరి దయను కోరుకోవాలి, దేవుడు దయను కోరుకోవాలి. అందుకే నీ దయ కలిగిన సామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా,
మనుషుల్లో నీ రూపం నిలిపేమయ్యా. నీకెరుక లేనిదేమున్నది మా లోపల. హల్లెలూయా. మన లోపల దేవుడికి తెలియనిది ఏదన్నా ఉందా? మనం కొన్ని విషయాలు కొంతమంది విషయంలో తప్పుగా ఉంటాయి, కానీ కొన్ని విషయాలు దేవుడి దృష్టిలో చాలా కరెక్ట్గా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేవునికి వస్తారు, చెప్పులు గుడిస్తారు దేవుని మహిమ. మా రాహిలం గారిని రాత్రి అడిగాను, ప్రతి ప్రార్థనకు వస్తున్నామంటే వచ్చేస్తాను బాబాయ్ అని సడన్గా గుర్తొచ్చేసింది నాకు. పోయిన వారం లక్షవారం జరిగిన ప్రార్థనకి ఏమి రాలేదు, పక్కనే రాలేదు. దేవుడికి మేము ఇంకా ఓల్డ్ పేరుకి రావట్లేదు. వస్తున్నారా? ఎవరు చెప్పరా? ఈ చుట్టూ నేను వచ్చి తీసుకొస్తాను నిన్ను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.